గారు పితృదోషాలు నిజంగా ఉన్నాయా? ఉంటాయి తల్లి. శాస్త్రంలో ఉన్నాయి అని అన్నారంటే ఉన్నాయా అన్న అనుమానం మనకు కలిగినది అనుకున్నప్పుడు మనలో విశ్వాసం లేదు అని అర్థం. విశ్వాసం లేకపోతే తాడు కూడా పామే కరుస్తుంది. విశ్వాసం ఉంటే పిప్పరమెంటు బిళ్ళ కూడా అమృతంతో మారి మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. రెండింటికి మూలం విశ్వాసం. జ్యోతిష శాస్త్రంలో పితృదోషము అన్నప్పుడు పంచమ భావానికి సంబంధించిన కేతు దృష్టి కానీ అలాగే కుజ దృష్టి కానీ ఇతర దుష్టమైనటువంటి గ్రహాలతో కూడుకున్న యుతి ఉన్నప్పుడు కానీ ఈ దోషం శాస్త్రం సూచిస్తుంది. జాతక చక్రంలో పంచమ భావానికి ఉన్నటువంటి స్థితి, పంచమ భావాధిపతి ఎవరు, పంచమంలో ఉన్న గ్రహం ఏది, వీటిపైన పితృదోషాన్ని నిర్ణయించడం జరుగుతుంది. పంచమానికి పంచమం నవమం కనుక 9వ ఇల్లు దూర ప్రయాణాలు. ఈ సంతానం దూర ప్రయాణాలలో సంచారం చేసి పంచమ భావం ద్వారా పుత్రభావంతో మనకు లభించబోతున్నది. ఈ సంతానం గతించిన పితరులే మళ్ళీ జన్మిస్తారు. కనుక ఈ పితృదోషం అన్నప్పుడు మన జాతకంలో ఉండేటటువంటి దోషాలు మనం చేసినవి అని మట్టుకు మర్చిపోకూడదు. పితరులు చేసినవి కాబట్టి పితృదోషాలై ఉంటాయి, మేం బాగానే ఉన్నాం, వాళ్ళేమో చేసి ఉంటారు అంటూ అనేకులు ఈనాటి కాలంలో దోషాలకు వారు బాధ్యులు, సంతోషాలకు మేము కారకులం కావాలి అంటూ మాట్లాడుతూ ఉంటారు. పుణ్యమైన పనులు చేయరు, పుణ్యఫలాలు కావాలి అంటారు. నిరంతరం పాపపు ఊహలే చేస్తూ ఉంటారు, పాప ఫలితాలు వద్దు అంటూ ఉంటారు. ఇది దోషం. పితృదోషం అనేది ఏదైనా ఏర్పడినప్పుడు దానికి కారణం మనం చేసిన కర్మ. సంచితము ఆగామి ప్రారబ్ధములలో గతంలో చేసిన కర్మ ఇప్పుడు మనం అనుసరించి వస్తున్నది కనుక ఇప్పుడు పుణ్యం చేద్దాం, పితృదోషాన్ని తొలగించుకుందాం, ఆనందాన్ని పొందుదాం. ఈ విధంగా ఆలోచన చేయాలి. ఏదైనా ఉందా, ఎవరైనా చేశారా, మా తాతగారా, మా ముత్తాతగారా, మీ వైపు వారా, వారి వైపు వారా, అందుకే ఇవా, ఇలా దోషాన్ని నెపాన్ని ఇతరులపైన తోసివేయడం కాకుండా ఏ విధంగా మనం పుణ్యఫలం చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయి, పుణ్యకర్మలు ఏం చేద్దాం, ఇలా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రేక్షకులు పంపిన ఎన్నో సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు.